ఇక తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సరుకు పెట్టుకొని ఏది బిల్లులన్నీ పే చేసి తెచ్చి పెట్టుకున్న సరుకు అన్నీ చూస్తే దాని మీద కూడా ఏదో ఇది ఉందని చెప్పి యాగి చేసి గొడవ చేసి అధికారులు వచ్చి చూసేంతవరకు లాక్కపోయారు. నా అనుమానం ఏదంటే మా పార్టీ ఆఫీస్లో కూడా వస్తారేమో అని వచ్చి పార్టీ ఆఫీస్కి వచ్చినా కూడా ఇది అవుతుంది, మేము పోవాలి, టీడీపీ ఆఫీస్ మీద పోవాలి. అంటే ఏదైతే ఆథరైజ్డ్ ఇది ఉంది అసలు లీగల్గా నడుపుతున్నది, ఏదైతే ఆర్టీసీకి పెట్టి లీగల్గా తీసుకున్న విషయం, వీటి మీద ఇలాంటి వాటి మీద తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి మీడియా ఉంది కదా అని చెప్పి దాంట్లో రచ్చ చేసి ఆ మరుసటి రోజు చేతులు దులుపుకొని దాని మీద మళ్ళీ అపాలజీ చెప్పరు, లేదా పొరపాటు అయింది అనరు, ఇంకో దాని మీద పోయి ఈ దివాళా కోరుతనం దిగజారుడుతనం కూడా నేను ఇంకా దివాళా కోరుతనం అంటే ఎత్తిపోయారు. వాళ్ళకి ఏం లేదు, చెప్పడానికి ఏం లేదు. ఒక రాజకీయ పార్టీగా ఎన్నికలు నెల 2 నెలల్లో ఉన్నప్పుడు మా అజెండా ఏంది, మేమేం చేయాలనుకుంటున్నాం అది చెప్పాలా, లేదంటే అవతల పక్షం ప్రత్యర్థులు వాళ్ళు ఏది ఫెయిల్ అయ్యారో అది చెప్పాలా? దీన్ని చెప్పి జనం లేకపోతారా? అసలు ఏం సబ్జెక్టే లేనట్టు లేదు నిజంగా. వాళ్ళ దగ్గర జనం దగ్గరికి పోయి ఏం చెప్పాలన్నా చీకొడతారు. ఎందుకంటే ఇంతకుముందు నువ్వేం చేశావని అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి మరీ చూపుతున్నారు, మీరు మళ్ళీ వస్తారు 14-19 వీళ్ళు ఎట్లా మోసం చేశారు మీకు గుర్తుంది కదా అని. కాబట్టి అది మాట్లాడలేరు. ఇది ఇట్లాంటివి రోజు ఒకటి పొద్దున లేవని ఏమొస్తుందో తెలియదు. అంత చేస్తే ఈ ఆఫీస్ కూడా అలాంటిది అంటారేమో, ఇంకోటి ఏదో ఒకటి అంటారు. దానికి మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, లేకపోతే ఈసీ దగ్గర మీద రచ్చ చేస్తారు, ఈనాడు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ చేస్తారు. వీళ్ళ బతుకంతా కూడా ఆ దింపుడు కళ్ళ ఆశ అనేది కూడా పోయినట్టుంది. అంతా అయిపోయింది, ఏం లేదు. కాబట్టి పోతూ ఇంత బోధంతే తుడుచుకుంటుంటారు. అట్లీస్ట్ మీడియా స్పేస్ దాంతో ఇది నిండితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ చెప్పడానికి అంత స్పేస్ దొరకకుండా చేయాలనే కక్కుర్తో, లేదా ఎలాగో రాలేకపోతున్నామనే దీంతో లాస్ట్లో ఉండే వాళ్ళ ఏడుపో కడుపు మంటో ఇవన్నీ కలిసి ఇలాంటి వాటికి వస్తున్నట్టున్నాయి. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఇది. మరి ఏది నెల రోజులు టైం ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేస్తున్నామో చెప్పాలన్నా, లేదా ఇలాంటి వాటికి పోతారు ఎవరన్నా? నిజమైన ఉంటే చేయొచ్చు తప్పకుండా. కానీ ఓ పార్టీ అనుకుంటే ఏదో పవన్ కళ్యాణ్ అంటే ఆయన పార్టీ లేదు ఏం లేదు ఏదో తెలియదు తప్పు కంప్లైంట్ ఇచ్చినా అంటే అనుకోవచ్చు. వీళ్ళు అధికారంలో ఉన్నారు, అంతకుముందు చూశారు. ఇప్పుడు పార్టీ రీజనల్ పార్టీగా 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఉన్నారు. వీళ్లకు సంబంధించినంత వరకు ఒక క్లారిటీ అయితే ఉండాలి పెట్టే ముందు, లేదా అధ్యక్షుడో ఆయన ముఖ్యమైన వాళ్ళు ఈసీ కంప్లైంట్ ఇచ్చే ముందు దీంట్లో కొంతన్నా సరుకుందామని చెప్పేదంటే జనం నవ్వుకుంటారా, లేకపోతే సీరియస్గా చూస్తారా అనుకోవాలి. తప్పుడు ఆరోపణలు చేసే ముందు అది ఉన్నట్లేదు. అంతా ఇంగితం అంతా పోయినట్టుంది. వారం రోజులు 10 రోజులు అక్కడే పోయినాగా ఢిల్లీలో తిరుగుతున్నాడు, చక్కర్లు కొడుతున్నాడు, అక్కడే తిరుగుతున్నాడు. అంతకుముందు పోయి ఒకసారి పోయి వచ్చాడు, మళ్ళీ పోయినాడు, అక్కడే తిరిగారు దర్శనం కోసం. ఇవన్నీ దేనికోసం చేసినట్టు? అక్కడ పోయి అంత ఇదిగా వచ్చి ఈరోజు వచ్చి భవిష్యత్తులో తెలుగు రాదని అమిత్ షాకు మోడీకో తెలుగు అర్థం కాదులే. ఇంక ఇక్కడ ఉండేది ఎలాగో మన ఏజెంట్లే కదా, ఇక్కడ స్టేట్ లీడర్షిప్లో ఉండేది, రిపోర్ట్స్ వాళ్ళకి తెలియదు అని ఆయన మాట్లాడుతున్నట్టున్నాడు. తెలుగులో మాట్లాడితే పోతుంది చెల్లుతుంది అని ప్రజలకు తెలుసు కదా. ఉత్తరాది వాళ్ళకో లేక మోడీకో అమిత్ షాకు తెలియదు, రాష్ట్ర ప్రజలకు తెలుసుగా ఈయన ఎంత ఆత్రంగా వాళ్ళ చుట్టూ తిరిగాడు, కేసుల నుంచి బయటపడాలను, ఎలాగో వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి డెస్పరేట్గా తిరిగిన చంద్రబాబు కానీ, దానికి రాయబారం ఉన్నట్టున్న పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ఎంతగా ఇది చేశారో ప్రజలకు తెలియదా? అందరు చూస్తూనే ఉన్నారుగా. అయినా ఆయన నమ్మకం ఏంటంటే ఏదంటే తన మీడియాలో వస్తుంది, అది డిస్కషన్ అవుతుంది, జనం దానికి కొంత నమ్మకపోతారా అనేది ఆయన ఆశ. ఇంకా అది పోయినట్లే, ఎందుకంటే ఆయనకు తెలిసిన విద్య అదే కదా. ఆ పార్టీ ఒక నరసాపురం కూడా ఆయన రఘురామరాజుకు ఇస్తే ఎంపీలు అయితే కంప్లీట్ చంద్రబాబు నాయుడు లేక వాళ్ళు డిసైడ్ చేసినవి వచ్చినట్టు ఉండేది. అది ఒకటి ఎందుకో ఇది చేశారు కానీ అది కూడా ఇచ్చింటే అక్కడికి అయిపోయేది. అతను ఇది తీరేది, కోరిక తీరేది. ఎన్నికల్లో కూడా ఏం జరుగుతుందో తెలిసేది. రిజల్ట్ ఎట్లుండేది? 1 సైడ్ ఏకపక్షంగా ఉంది ఆల్రెడీ. మిగిలిన వాటిలో కూడా గతంలో కనీసం వాళ్ళ కార్యకర్తలు ఎవరో కనపడేవాళ్ళు, ఇప్పుడు అదేం కనపడలే. మీ మీడియాలో నేను ఇట్లా చూస్తున్నాం, అందరూ ఒకరిద్దరు కండువాలు అప్పుడు వేసుకోవడం, ఇంకా వేసుకునే వాళ్ళు టీడీపీ తరఫున పోటీకని ఇన్నాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఆ లిస్టులో కనపడడం, ఇవి ఆశ్చర్యంగా ఉంది. ఇంతకుముందు కనీసం వాళ్ళ కార్యకర్తలు నిలబెట్టుకునేది బీజేపీ. ఈసారి పూర్తిగా బీజేపీ పక్షాన తెలుగుదేశం పార్టీ
తాను అనుకున్న వాళ్ళను బీజేపీలో ఉన్న వీళ్ళ ఏజెంట్ల ద్వారా నింపించారు అనేది మీ మీడియాలో వస్తున్న కథనాలు లేదా డిఫరెంట్ అభిప్రాయాలు చూస్తేనే ఆ పేర్లు చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా అందులో కూడా మళ్ళీ నిన్న ఏదో ఆడియో ఒకటి వచ్చింది, బయటకు వచ్చింది. 3 కోట్లు ఇస్తే సీటు కూడా మార్చుకుంటాం అని చెప్పి ఆఫర్ ఇచ్చారనేది కూడా ఆడియో ఒకటి బయటకు వచ్చింది. అంటే ఈ రాష్ట్రం, తెలుగు రాష్ట్రం మాకెక్కడని వాళ్ళకి పడుతుందని తెలియట్లే, కానీ పైనుంచి మొత్తం జరుగుతున్నది అంతా చూస్తే మాత్రం మాకు సంబంధించినంత వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో, ఒక నిజంగా సీరియస్ పార్టీ, సీరియస్గా ప్రజలకు సేవ చేయాలనుకుంటే మనమేంది అనేది క్లారిటీ ఇవ్వాలా, ప్రజలకు మనం అర్థం కావాలా, నాయకుడు ఎలాంటి వాడు, పార్టీ ఎలాంటిది అనేది ఒక సింగిల్ పార్టీగా పోయి ప్రజల ముందుకు పోయినప్పుడే వాళ్ళు తీర్పు ఇవ్వడానికి అవకాశం బాగుంటుంది. కలగూర గంపలాగా ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళు గడ్డాలు పట్టుకునేవు, అతుకులు వేసుకునేవు ముందుకు వస్తే అది అష్టావక్రలాగా ఉంటుంది తప్ప ఓ పర్ఫెక్ట్ పిక్చరు రాదు. దానివల్ల ప్రజలు తీర్పు ఇవ్వడంలో కష్టమవుతుంది. రెండోది, ఎవరికైనా వాళ్ళలో కోరికుంటే కూడా అది పోతుంది. ఇప్పుడు వాళ్ళ వైపు చూస్తే, అక్కడ జరుగుతున్నది చూస్తే రేపు తీర్పు ఎట్లుంటుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ పక్క మేమేమో పూర్తి స్పష్టత ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పారు, మా నాయకులు కిందికి వెళ్ళి చెప్పారు, మా టీము రెడీగా ఉంది, ప్రజలు చూజ్ చేసుకున్నారు ఆల్రెడీ. అటువైపు డెస్పరేషన్ నుంచి పుట్టి కేవలం స్వార్థంతో వాళ్ళ స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికో, వాళ్ళ ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవడానికో, కేసులు తప్పించుకోవడానికో ఒక వ్యక్తి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేస్తున్న నాటకంలో వీళ్ళు మొత్తం బలి అయినారు అనేది ఆల్రెడీ ఇప్పటికే పూర్తి అందరికీ అర్థమైంది. అండ్ ప్రజలు కూడా అది నిర్ణయించుకున్నారు. ఎటు ఉన్నామనేది మరింత సుస్థిర నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు ముందున్న దానికంటే ఇప్పుడు వచ్చేసరికి ఓకే, ఎక్కడన్నా ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా కాదు, ఇటువైపు స్పష్టమైన లీడర్ ఉన్నాడు, స్పష్టమైన అజెండాతో పార్టీ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈ వైపు ఏమో అధికారమే పరమావధిగా చేసుకుని దానికోసం ఎలాంటి ఇదైనా చేసే ఒక కలగూర గంప, ఒక మంద ఆఖరి నిమిషంలో కలిసి ఒక మందలాగా వచ్చి పడినారు. కాబట్టి దీన్ని రిజెక్ట్ చేయాలా అనే ఒక బలమైన నిర్ణయం తీసుకోవడానికి తగిన రకంగా ఈ 10 రోజులు 15 రోజులు కానీ వాళ్ళ మధ్య పొత్తుల చర్చలు కానీ, లేదా సీట్ల డిక్లరేషన్, పవన్ కళ్యాణ్కి వాళ్ళు 60-70 అంటే 24 కుదించడం, ఆ తర్వాత అది కూడా తీసేసి 21కి కుదించడం, అందులో కూడా చంద్రబాబు నాయుడు తన మనుషుల్ని సుమారుగా గుప్పించడం, వాటిని చూపించడం, ఇంకా బీజేపీలో కూడా అదే పనిగా ఇది చేయడం. ఈ మొత్తం దీంట్లో ఒక వ్యక్తి ఆడుతున్న నాటకం, చంద్రబాబు ఆడుతున్న నాటకం, ఆ నాటకానికి ఎంతమంది బలైనారు, ఇంక్లూడింగ్ జాతీయ పార్టీతో సహా ఎట్లా చేశారనేది బాగా రుజువుంది. ఇది ఇంతకుముందు అనిందే, రాయలసీమ ద్రోహి అని ఆయన ఎట్లా అన్నాడు, ఇది కూడా అలాంటిదే. ఆయన ఏదేదైతే చేశాడో, ఆయన నీళ్లు అంతకంటే గౌరవం ఏమనుంటుందా? ఆయన నీళ్లు తీసుకురావడం అక్కడ ఏ రోజు ఆలోచించాడు? ఒక ప్రాజెక్ట్ గురించి ఏ రోజు అని ఆలోచించాడా? అయినా సరే నిస్సిగ్గుగా ఈరోజు అది అనగలుగుతున్నాడంటే జనం జ్ఞాపక శక్తి మీద ఇది, లేదా ఇట్లా అంటేనే అనాలి, మా ఈనాడు మా జ్యోతిలో వేస్తారు, నేను చూసుకొని చదువుకోవాలనుకుంటా అంటాడు. ఎవరు నీళ్లు తెచ్చారు? ఈరోజు దాని స్థిరంగా డ్యాములన్నీ, రిజర్వాయర్లన్నీ ఫుల్గా ఉన్నాయంటే ఎవరి వల్ల? అసలు ఇప్పుడు తీసుకుంటున్న లిఫ్ట్ కానీ పూర్తి అయితే రేపు రాయలసీమకు రాబోయే కంటిన్యూస్ ఒక స్టెబిలైజ్ కాబోయేది వాట్ ఎవర్ ఇరిగేషన్ ఉండేది. అలాగే కుప్పంకి ఈరోజు కాలువదోవిని వర్షాలు పడితే రేపు నీళ్లు రావడానికి ఏర్పాటు ఎవరు చేశారు? కుప్పం కూడా, ఆయన కాన్స్టిట్యున్సీ కూడా. ఇవన్నీ తెలియవా ప్రజలకు? చెప్తున్నా కదా, వాళ్ళు ఆయన అనుకునేది తను ఏది మాట్లాడితే అది వేసే మీడియా ఏదైతే ఉందో అది పద్ధతులు వేసి ఆయనే చూసుకుని హ్యాపీగా ఫీల్ అవ్వడానికి పనికొస్తుంది. సెల్ఫ్ హిప్నటిజం దీంట్లో ఆయన ఉన్నాడు, కొట్టుకుంటున్నాడు. చంద్రబాబు కొత్తగా 2 హామీలు ఇచ్చారు సార్. ఒకటి బీసీలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా అన్నారు, రెండోది వృద్ధులకి 4000 పెన్షన్ పెంచుతా అన్నారు. వాటిని నమ్మే పడుతుందా మీ అభిప్రాయం? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆయన మళ్ళీ వచ్చాడు, బెంజి గారు కేజీ బంగారం ఇస్తాడని. బెంజి గారు కాదు, ఇంకా ఇప్పుడు కొత్త మరణం కారు ఇచ్చిన, కేజీ కాదు 50 కేజీలు ఇచ్చిన. పెన్షన్ 4000 కక్కుర్తిపడి 4 ఎందుకున్నాడు ఆయన, 40,000 అయినా దానికి ఏమి వాల్యూ ఉండదు. కరెన్సీ నకిలీ అని తేలినాక దానికి వాల్యూ అనేది ఉండదు. రిజర్వ్ బ్యాంక్ ముద్ర అన్నీ ఉన్నా ఏం కొట్టినా నువ్వు దొంగ నోట